నమస్కారం. మన్నెంలో న్యూస్ బులెటిన్కు స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మన్నెం ప్రాంతంలో యోగా వేడుకలు అంబరాన్నంటాయి. పోలవరం జిల్లా మోతుగూడెం డ్యాం ప్రకృతి ఒడిలో యోగా సాధన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నిర్వహిస్తున్న 14 రోజుల ప్రత్యేక యోగా సాధనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్య అతిథులుగా హాజరై ఈ వేడుకలను ప్రారంభించారు. చింతూరు డివిజన్ పరిధిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మోతుగూడెం డ్యాం వద్ద యోగా సాధన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రకృతి అందాల నడుమ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం విశేషం. తొలుత అధికారులు, ప్రజాప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగా గురువు పర్యవేక్షణలో నిర్ణీత ప్రోటోకాల్ ప్రకారం 45 నిమిషాల పాటు అందరూ ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ, జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం జిల్లా వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో దాదాపు 40,000 మంది యోగా దినోత్సవం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి. జిల్లాలోని ప్రముఖ టూరిస్టు స్పాట్లను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే గతంలో మారేడుమిల్లిలో, ఇప్పుడు మోతుగూడెం డ్యాం వద్ద యోగా కార్యక్రమాలు నిర్వహించాం. పుష్ప, అఖండ లాంటి భారీ చిత్రాల షూటింగులు జరుపుకున్న ఈ పోలవరం జిల్లాలో అపారమైన పర్యాటక సంపద ఉంది. చింతూరు, మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాలు కుటుంబాలతో గడిపేందుకు అద్భుతమైన ప్రదేశాలు. పర్యాటకులు ఈ అందాలను వీక్షించేందుకు తరలి రావాలి అని పిలుపునిచ్చారు. మన పోలవరం జిల్లాలో యోగాంధ్రకి సంబంధించినటువంటి ఈవెంట్ ని మనం చాలా అటాసంగా 4 డ్యామ్ దగ్గర మనం నిర్వహించుకోవడం జరిగింది. సో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన హెల్దీ ఆంధ్రప్రదేశ్ కింద తయారు చేయడం కోసం ప్రతి ఒక్కరికి యోగా నేర్పే దాంట్లో భాగంగా మనం ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము. సో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇంచుమించు ఆల్మోస్ట్ 45,000 మందిని మనం ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళందరికీ కూడా మనం సచివాలయాల్లో యోగా నేర్పుతా ఉన్నాము. అలాగే మనకు ఉన్నటువంటి టూరిజం పొటెన్షియల్ ని లెవరేజ్ చేసుకోవడం కోసం చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి మన జిల్లాలో. పుష్ప సినిమాకి సంబంధించిన షూటింగ్ జరిగింది, అఖండ మూవీకి సంబంధించిన షూటింగ్ జరిగాయి, అలాగే చాలా మూవీస్ కి సంబంధించినటువంటి షూటింగ్ జరిగాయి. బట్ ఇవన్నీ కూడా ఇంకా ప్రజలకి తెలిసే విధంగా, ప్రజలు కూడా ఇక్కడకు వచ్చి ఈ యొక్క బ్యూటిఫుల్నెస్ ని ఎంజాయ్ చేసే విధంగా, మనం టూరిజం ని ప్రమోట్ చేసే విధంగా కూడా ఈ యొక్క డ్యామ్స్ ని, అలాగే మనకు ఉన్నటువంటి ప్లేసెస్ అన్నింటినీ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం నిర్వహించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు, అలాగే ఈ యొక్క కార్యక్రమం ద్వారా, ఈ యొక్క అవకాశం ద్వారా మీ ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను, ప్లీజ్ కమ్ అండ్ విజిట్ Chinturu area, please come and see Polavaram beauty, and you will be cherished for life, and then you will have some memorable days of your life in nature from this district. So అలాగే ప్రజలందరూ కూడా యోగాని వారి యొక్క జీవితంలో భాగంగా చేసుకోవాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అనంతరం స్థానిక శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యోగా సాధనను ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తుందని కొనియాడారు. జిల్లా, మండల, గ్రామ మరియు సచివాలయ స్థాయిలో ఉపాధి హామీ కార్మికులు, విద్యార్థులు, గిరిజన సోదరులు మరియు ప్రజల భాగస్వామ్యంతో ఈ 14 రోజుల యోగా వేడుకలు విజయవంతంగా సాగుతున్నాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం మరియు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి. ఈ నెల 21న రంపచోడవరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. నమస్తే అండి. ప్రత్యేకించి మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రపంచ యోగా దినోత్సవానికి ముందుగా 14 రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామ సచివాలయం వార్డ్స్ లో, అదే విధంగా ఎన్ఆర్జీఎస్ పనులు చేస్తున్నటువంటి ఉపాధి పని దగ్గర కూడా ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమాన్ని మనం ప్రమోట్ చేస్తా ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. నరేంద్ర మోదీ గారు, అదే విధంగా ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మంచి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో, అదే విధంగా స్వర్ణాంధ్ర 2047 కి ధీటుగా యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ యొక్క యోగాంధ్ర తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా మన రంపచోడవరం నియోజకవర్గంలో, మన పోలవరం జిల్లాలో మొన్న రీసెంట్ గా మారేడుమిల్లి వుడ్స్ లో మనము అక్కడ ఉన్నటువంటి టూరిజం ప్లేస్ అంతా ప్రమోట్ చేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. అదే విధంగా మరి ఒక ప్రాంతం అయినటువంటి
అప్పర్ లో ఉన్నటువంటి చింతూరు మండలంలో ఉన్నటువంటి మోతుగూడెంలో ఈ యొక్క డ్యామ్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం మార్నింగ్ 7 నుంచి ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమం కూడా మనము చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భారీ ఎత్తున అనేక మంది ట్రైనర్స్, అదే విధంగా ప్రజలు కూడా ఈ యొక్క యోగాన్ని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు మేము అందరం ఇక్కడికి వచ్చి యోగాలో పాల్గొనడం అంటే నిజంగా చాలా సంతోషకరం. మన ముఖ్యమంత్రి గారు మోడీ గారు ఆలోచన ఒకటే, ఈ యోగా వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. ప్రతిరోజు కూడా ప్రజలందరూ కూడా మీ యొక్క దైనందిన జీవితంలో యోగాని ఒక భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి మంచి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు యోగాంధ్ర ప్రత్యేకంగా దృష్టి తీసుకొని 14 రోజుల పాటు యోగాని చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం రంపచోడవరంలో భారీ ఎత్తున యొక్క కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దానిలో పాలిభాగస్తులు అవ్వాలని, యోగాని ప్రతి ఒక్కరు నేర్చుకొని హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ అద్భుతమైన యోగా సాధన కార్యక్రమంలో చింతూరు సబ్ కలెక్టర్ మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శుభన్ నోక్వాల్, ఓఎస్టీ పంకజ్ కుమార్ మీనా, ఏఎస్పీ బి హేమంత్, డిఎఫ్ఓ శివకుమార్ గంగాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్లె సునీత, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వి గాంధీబాబు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ పి సరిత, డిఆర్డీఏ పీడీ డాక్టర్ దాసరి రత్నాకర్ రావు, ఏపీఓ జనరల్ రామతులసి, ఐసీడీఎస్ పీడీ కె ఉమా, జిల్లా మత్స్యశాఖ అధికారిని దిల్షాద్, ఈఈ మురళి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓ రాజ్ కుమార్ మరియు వివిధ మండలాల తహసీల్దార్లు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రకృతి రమణీయత నడుమ ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగా సాధనను అలవర్చుకుంటూ పోలవరం జిల్లా పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని మన్యం ప్రాంతం తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మన్యంలో న్యూస్. ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.